చూస్తాం. మీరు ప్రకటించిన స్థానాల్లో మార్పులు తెచ్చుకోకపోతే ఇవల్ల ఏనాడు లేనంత అసంతృప్తి కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు ఈనాడు కలిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఆ 100% బలపడడానికి దారితీసింది. కాబట్టి 100% మాదిగలకు అన్యాయం చేసిండని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదిగలే భావిస్తున్నప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీ ఏ మాదిగ లీడర్ వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని అడుగుతారు? ఇక మా ఓట్లు అడగాల్సింది రేవంత్ రెడ్డి అడుగుతాడేమో, మల్లు బట్టి విక్రమార్క అడుగుతాడేమో, కానీ మాదిగ లీడర్లు వచ్చి మాదిగ పల్లెకి వచ్చి ఓట్లు అడిగే హక్కు లేదు. రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం, మల్లు బట్టి విక్రమార్క చెప్తున్నాం, ఎవరికైనా చెప్తున్నాం, మాదిగ పల్లెలకు రాకుండా పోతేనే మీకు మేలు. మాదిగ పల్లెలకు వస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉండబోతున్నాయనే విషయం ముందుగానే గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా.